హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. ఈరోజు శ్రావణ మాసం కోసం ప్రతి ఆడవారికి ఉపయోగపడే బ్రాస్ కలెక్షన్తో వచ్చానండి. చాలా బాగున్నాయి. నేను మీషోలో తీసుకున్నాను. కొన్ని లింక్స్ అయితే ఉన్నాయండి, అవి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇవి మనకు మా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన కమలం దీపాలండి. చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకు ఆయిల్ చాలా పడుతుందండి. దగ్గర నుండి చూడండి. ఇవి మనకు ఇలా విడివిడిగా తీసుకోవచ్చండి. ఇలా తీసుకోవచ్చు. మనము ఇలా తీసుకొని మళ్ళీ మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చండి. ఇది ఉంది కదా, ఇలాగ పెట్టేసుకొని మనము ఇలా కూడా చిన్నగా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనము రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు అండి. ఇది ఉంది కదా, మనం పై వైపు తిప్పుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. మూడు రకాలుగా వాడుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా ఉంది, గట్టిగా ఉన్నాయండి, మంచి మందంగా వెయిట్లో ఉన్నాయి. ఇలా వాడుకోవచ్చు అండి. మీకు నచ్చినట్టయితే మీషోలో ఉన్నాయండి ఇవి, ఒకసారి పర్చేజ్ చేసుకోండి మీరు కూడా. ఇలా పెట్టేసుకోవచ్చు. మనము చాలా ఈజీగా వీటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఇవ్వండి దీపాలు చాలా మంచిగా ఉన్నాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుందండి. మనకు ఒక రోజంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇవి చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ అండి. ఇది మనకు చాలా బాగుంది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చి వెడల్పు వచ్చింది. ఇందులో ఆయిల్ చాలా పడుతుందండి. ఇక్కడ కింద వచ్చేసి మనకు కొంచెం చిన్నగా వస్తుంది. ఇది కూడా మనము ఇలాగా డిచార్జ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. ఇలా చేసుకున్న తర్వాత మనము మంచిగా వాష్ చేసుకొని ఇలా మళ్ళీ పెట్టుకోవచ్చు. సూపర్గా ఉన్నాయండి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది. మంచి డిజైన్ అండి. మీకు నచ్చినట్టయితే తీసుకోండి. చాలా బాగుందండి. వెయిట్ కూడా సూపర్గా ఉంది. ఇలా ఉందండి, చూడండి ఒకసారి. ఇవి కూడా మనకు కమలం దీపాల్లాగే వచ్చాయండి. చాలా బాగుంది ఇది మనకి. ఇది కూడా మనము ఇలా డిచార్జ్ చేసుకోవచ్చు అండి. అన్నీ అలాగే వచ్చాయి. ఇవి తీసేసుకొని మనం వాష్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. మనం పొద్దున దీపారాధన చేస్తే మనం సాయంత్రం వరకు ఉంటుందండి. చాలా నీట్గా ఉంది. ఒకసారి ఇలా ఉంది, చూడండి. ఇవి వచ్చేసి నేను బయట తీసుకున్నానండి. ఇవి కూడా ఇలా తీసుకోవచ్చు, మనం అటాచ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉందండి. ఇది లోతు ఎక్కువగా వచ్చింది. మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఇలాంటి దీపాలు తీసుకుంటే మనకు దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది. ఇది కూడా చాలా బాగుందండి. బ్రాస్ చాలా నీట్గా ఉంది. మనం ఎలా మంచిగా తోముకున్నట్టయితే ఇలా షైనింగ్గా వస్తాయండి. బ్రాసు నీట్గా ఉన్నది చూసి తీసుకోండి. ఇది చాలా బాగుందండి. ఒకవేళ లింక్ ఉన్నట్టయితే మీకు పెడతాను, తీసుకోండి. ఇవి వచ్చేసి రెండు ఉన్నాయండి. ఒకటి లోపల ఉంది. నేను ఒకటే చూపిస్తున్నాను. ఇవి కూడా మనకు మీషోలో ఉన్నాయి. మంచి వెయిట్తో ఉన్నాయండి. ఇవి కూడా మనకి ఇది చాలా బాగుంది. ఆయిల్ తక్కువ పడుతుంది కానీ మనకు మంచిగా నీట్గా అటోటి ఇటోటి పెట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతం పూజ అప్పుడు మనకు బాగుంటుందండి. చాలా నీట్గా ఉంది. ఒకసారి చూడండి, డిజైన్ చాలా బాగుంది. ఇది కూడా మనకు ఇలా వచ్చేస్తుందండి. దేనికది తీసేసి మనము వాష్ చేసిన తర్వాత ఫిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కామాక్షి దీపం అండి. ఇది చూడండి ఒకసారి దగ్గర నుండి. ఇది కామాక్షి దీపము. ఇది కూడా మనకు లోతు బాగుందండి. ఇవి మనకు మీషోలో ఉన్నాయి.
చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కటైనా పెట్టుకోవచ్చు, మనము రెండైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. చాలా నీట్గా ఉందండి. ఎక్కువ గడలు అలా పట్టుకున్నవి ఉన్నాయి, చూసి తీసుకోండి, అదైతేనే బాగుంటుందండి. చాలా నీట్గా ఉంది. ఇందులో కూడా మనకు ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఇక్కడ మనకు దీపం పెట్టుకోవడానికి ఇలా మంచిగా ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. ఇట్లా ఉందండి, చూడండి, మంచి వెయిట్తో ఉంది. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కామాక్షి దీపం శుక్రవారం రోజు. ఇలా ఉందండి. మీకు నచ్చినట్టయితే తీసుకోండి. ఇవి వచ్చేసి నేను ఎప్పుడో తీసుకున్నానండి. నా మ్యారేజ్ అయినప్పటివి ఇవి. చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పటికీ అసలు పాడవకుండా ఉన్నాయండి. మనం నీట్గా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే చాలా ఇయర్స్ వస్తాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. మనకి డిజైన్ లేకపోతే మంచిగా వాష్ చేసుకోవచ్చు అండి. డిజైన్ ఉంటే కొంచెం మనకు అందులో ఆయిల్ అంతా ఇరుక్కుపోయి తొందరగా వాష్ అవ్వండి, నల్లగా అయిపోతాయి. ఇలా తీసుకుంటే బెటర్ అండి. చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. ఇవి కూడా చాలా ఇయర్స్ అయిపోయినాయి అండి. ఇవి డే డిజైన్ లేదు దీనికి. చిన్న చిన్నగా మనం రెగ్యులర్ వేర్గా వాడుకోవడానికి చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇవి కూడా మనము ఇలా తీయొచ్చండి. ఇలా తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇది కూడా మనము తులసి కోట దగ్గర అలా ఒక దీపం పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుందండి. ఇది కూడా లోతుగా వచ్చింది. ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి మనకి. చాలా బాగుంది. కింద వచ్చేసి ఇలా మనకు చిన్నగా వచ్చిందండి. ఇది కూడా మనం ఇలా తీసేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా మళ్ళీ పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది. ఇందులో ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. మంచిగా యూజ్ అవుతుంది మనకి. ఫ్రైడే అలాంటి టైంలో మనం యూజ్ అవుతుందండి. ఇట్లా తీసుకోవచ్చు. మనకు మీషోలో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసి మనము తులసి కోట దగ్గర పెట్టుకునేదండి. దీని మీద అద్దం వస్తుందండి, అది పగిలిపోయింది. నేను ఇంక ఇది మామూలుగా వాడేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. మంచి వెయిట్తో ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మనకు పూజా సామాగ్రిలో దీని మీద పెట్టడానికి గ్లాస్ మిర్రర్ దొరుకుతుందేమో ఒకసారి అడుగుతానండి. అలా దొరికితే కనుక మళ్ళీ మనము దానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా మనము ఇంట్లో దీపారాధనకు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా బాగుంది. యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకు మీషోలో ఉన్నాయండి. సెటాప్ 2, సెటాప్ 4, 6, 8, 10 వరకు కూడా దొరుకుతున్నాయండి. మనకు దీపావళి టైంలో మనము దీపాలు ఎక్కువగా పెట్టుకుంటాం కదండి, అలాంటి టైంలో ఇలా బాగుంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. సెటాప్ 6, సెటాప్ 10 వరకు కూడా దొరుకుతున్నాయి. మనకి ఎన్నైనా తీసుకోవచ్చు. చిన్నగా బాగుందండి. ఇలాంటిది మనము తులసి కోట దగ్గర అలా పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది రెగ్యులర్ వేర్కి. ఒకసారి చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం చెంబులు నిండుగా పెట్టుకుంటాం కదండి ఫ్లవర్ వేసి, లేదంటే మనము అది గడప దగ్గర అలా పెట్టుకుంటాం కదండి, అలాగా ఇలా చిన్న చెంబులు చాలా బాగున్నాయండి. నేను ఇవి అక్కడ మనము దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం కదండి యాత్రలకు, అప్పుడు తెచ్చుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీతో ఉంది. షైనింగ్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి చెంబులు మనకు మీషోలో ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్. మీకు అవసరం అయితే తీసుకోండి. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ఈ రెండు ఒకే మోడల్ అండి. ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది. మన కింద వచ్చేసి బేస్ ఇలా వస్తుందండి. మంచిగా కూర్చోవటానికి చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో చెమ్ము. మనకు పూజలకు చాలా యూజ్ అవుతాయండి. వరలక్ష్మి వ్రతానికి ఇలా డిజైన్గా చాలా బాగుంది, మీకు యూజ్ అవుతుంది. ఒకసారి మనకి ఇలాంటివి మీషోలో ఉన్నాయండి, చాలా సైజుల వారీగా ఉన్నాయి. ఒకసారి చూసి చెక్అవుట్ చేయండి. ఇవన్నీ నా బ్రాస్ కలెక్షన్ అండి. సో పూజా సామాగ్రి చాలా బాగున్నాయి. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర. నేను ఇంకా పార్ట్ 2లో మీకు చూపిస్తాను. పంచహారతి, మనకు కమలం దీపాలు చాలా ఉన్నాయండి, చూపిస్తాను మీకు అవి.
ఇవి మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.